సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, అలాగే ఏ దేశాల్లో ఈ సూర్యగ్రహణం అయితే కనిపిస్తుంది, ఇలాంటి పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ 2025వ సంవత్సరంలో మార్చి 29వ తేదీ శనివారం రోజున మొట్టమొదటి సూర్యగ్రహణం అయితే రాబోతుంది. ఈ సూర్యగ్రహణము పాల్గొన అమావాస్య రోజున వస్తుంది. ఈ సూర్యగ్రహణము రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము. ఈ సూర్యగ్రహణం యొక్క పట్టి విడుపు సమయాలు చూసుకున్నట్లయితే భారత కాలమాన ప్రకారము మార్చి 29వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం 2:20 ప్రారంభమై సాయంత్రం 6:13 వరకు అయితే ఈ సూర్యగ్రహణం అయితే ఉంటుంది. ఈ 2025 సంవత్సరంలో రాబోతున్న ఈ మొట్టమొదటి సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదండి. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలకి సుతకాలం వర్తించదు. అలాగే భారతదేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించవలసిన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మరి ఈ సూర్యగ్రహణము ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అని అంటే బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, పాలో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ మొదలగు దేశాలలో ఈ సూర్యగ్రహణం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి.